గుడ్ ఈవినింగ్ అండి. మొదటిసారిగా మై హబ్ ఛానల్ విజిట్ ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. సో ఈ వీడియోలో గ్రూప్ 1 సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ 2025 సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకుందామండి. సో దానికి సంబంధించినటువంటి పోస్టుల సంఖ్య ఎన్ని ఉన్నాయి, సిలబస్ ఏంటిది అనేసి తెలుసుకుందాం. ముందుగా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందుగా ఎవరైతే ప్రీవియస్ గ్రూప్ 1 ఏదైతే పాత గ్రూప్ 1లో కొద్దిగా ఒక చాలా తక్కువ మార్క్స్తో ఎవరైతే గ్రూప్ 1 సర్వీస్ను కోల్పోయారో మళ్ళీ వాళ్ళు రీస్టార్ట్ చేయండి సార్. రీస్టార్ట్ ఎందుకు చేయాలి అంటే మనము మనము ఏదైతే లక్ష్యం పెట్టుకున్నామో గ్రూప్ 1 సర్వీస్ అనేది ఆ లక్ష్యాన్ని వైపే చూడాలి తప్ప ఓటమిని ఎప్పుడు కూడా చూసి భయపడొద్దండి. ఖచ్చితంగా మనము ఏదైతే ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్నటువంటి ఏదైతే ఏదైతే హార్డ్ వర్క్ ఏదైతే ఉన్నదో దానిపైనే ఉండాలి తప్ప మళ్ళీ ఏదో ఈ నోటిఫికేషన్ రాలేదు కదా, నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తుందా లేదా అన్న అనుమానంతో అక్కడితోనే మీ ఆశయాలను చంపుకోవద్దు. ఖచ్చితంగా రీస్టార్ట్ చేయండి. ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి సర్వీస్ను మీరు సాధిస్తారు. మరి దీనికి సంబంధించినటువంటి గ్రూప్ 1లో మరి కొత్త నోటిఫికేషన్లో పోస్టుల సంఖ్య కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా మనకు కొత్త గ్రూప్ 1 నోటిఫికేషన్లో 200 నుంచి 300 మధ్య ఉండే అవకాశం ఉన్నదండి కొత్త గ్రూప్ 1 నోటిఫికేషన్లో. పాత గ్రూప్ 1 నోటిఫికేషన్ చూసినా దాదాపు 500 ఉన్నాయి కాబట్టి మినిమం అండ్ మ్యాక్సిమం ఒక 200 నుంచి 300 పోస్టుల మధ్య ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నదన్నమాట. ఈ గ్రూప్ 1 సంబంధించినటువంటి పాత నోటిఫికేషన్ ఏదైతే ఉన్నదో ఇప్పటికి కూడా హైకోర్టు తీర్పు హైకోర్టులోనే ఉన్నది అన్నమాట. దీనికి సంబంధించినటువంటి కేసు జూన్ 30 ఉన్నది. ఈ జూన్ 30 కనుక ఏదో ఒకటి క్లియరెన్స్ తెలిస్తే అటు ఏదో క్లియరెన్స్ ఉంటే తర్వాత నెక్స్ట్ ఈ పాత నోటిఫికేషన్లు అన్నీ కూడా భర్తీ చేసి కొత్త నోటిఫికేషన్లు ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నమాట. మరి ఇది ఉండగానే మళ్ళీ నోటిఫికేషన్ వస్తుందా అంటే వస్తుంది సార్. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ అనేది మరి ఒక ఒక టైం ఉంటుంది. ఈ టైంలో ఈ టైంకి కేటాయిస్తాము అని చెప్పి కేటాయిస్తారనమాట. మరి సిలబస్లో మార్పు ఏదైనా ఉంటుందా లేదా అంటే ఖచ్చితంగా ఎటువంటి మార్పు అయితే ఉండదు. ఇన్ కేస్ ఆఫ్ ఒకవేళ మార్పు ఉన్నా కూడా అది 5-10% మాత్రమే సిలబస్ మార్పు ఉంటుంది అంతే. ఇప్పుడు దాకా మనము చూసుకున్నాం చాలా వరకు గ్రూప్ 1లో ఇష్యూస్ వచ్చినాయి. అంటే అటు పాత నోటిఫికేషన్లో ప్రిలిమినరీ స్టేజ్ నుంచి మెయిన్స్ స్టేజ్ వరకు కూడా ప్రిలిమినరీ కేసెస్ దాదాపు 30 కేసులు ఉన్నాయి. మెయిన్ స్టేజెస్లో వచ్చేసరికి కూడా మనం చూస్తున్నాం సార్ దాదాపుగా డజన్ల కొద్ది కేసులు ఉన్నాయి. మరి ఇవన్నీ కేసులు కూడా చూసుకున్నట్లయితే గ్రూప్ 1 మెయిన్స్ ఏదైతే ఉన్నారో ఈ గ్రూప్ 1 మెయిన్స్ పైన అవకతవకలు జరిగాయి, గ్రూప్ 1 మెయిన్స్పై అవకతవకలు జరిగాయి అన్నట్టుగా కేసులు వేయడం జరిగిందనమాట. మొత్తానికైతే జూన్ 30 తర్వాత ఏదో ఒక క్లియరెన్స్ అయితే రావడం జరుగుతుందండి, ఏదో ఒక అప్డేట్ అయితే తెలియడం జరుగుతుంది. కాబట్టి సో కొత్త నోటిఫికేషన్ గురించి ఆలోచించండి. ఇప్పుడు పాత నోటిఫికేషన్ గురించి మీరు మిస్ అయిన వాళ్ళు ఆలోచించి ప్రయోజనం లేదు. ఎందుకంటే అది గతం గతహ. ఇప్పుడు సర్వీసు కావాలనుకుంటే మనము గడిచిపోయినటువంటి దానికంటే వచ్చేదాని గురించి ఆలోచించాలి. ఇప్పుడు మన చేతుల్లో అది లేదండి. ఇప్పుడు మనకు చేతిలో ఉన్నది ఏంటిది, ప్రిపరేషన్ అయ్యి మళ్ళీ కొత్త గ్రూప్ 1లో జాబ్ కొట్టాలి, ఇది ఒకటే ఉన్నది. కాబట్టి మనము ఏదైతే లక్ష్యం పెట్టుకున్నామో ఆ లక్ష్య దిశగా ముందుకు సాగాలి. ఖచ్చితంగా ఈ యొక్క నోటిఫికేషన్లో ఖచ్చితంగా ఉద్యోగాలు అయితే సాధించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందండి. సో ఎవరైనా సరే డిప్రెషన్లో పోకండి. ఈ సర్వీస్ మిస్ అయింది మళ్ళీ నెక్స్ట్ వస్తుందా రాదా అనేసి మరి అట్లా అనుకోకండి. ఖచ్చితంగా అయితే మీరు చేసేటటువంటి హార్డ్ వర్క్, మీరు చేసేటటువంటి పట్టుదలతో ఇవాళ కాకపోయినా రేపైనా ఆ సర్వీస్ వస్తుంది. ఖచ్చితంగా మీరు మీ యొక్క ఏదైతే శ్రమను నమ్ముకోండి, ఖచ్చితంగా విజేతలు మీరే అవుతారండి. సో ఇదండి ఈరోజు సంబంధించినటువంటి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.